హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు అక్షయకాస్ యూట్యూబ్ ఛానల్. మీకోసం తెచ్చాను చాలా బడ్జెట్ ఫ్రెండ్లో. నాకు చాలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అడిగారు 8 lakhs 9 lakhsలో 7 seater వెహికల్ కావాలని చెప్పన్నారు. బట్ వాళ్ళ కోసం తెచ్చాను 30 days 30 car ఛాలెంజ్ సీజన్ 3లో 60th వెహికల్ తెచ్చాను. మహేంద్ర XUV 500 వెహికల్ బడ్జెట్ ఫ్రెండ్లో తెచ్చాను. ఎస్, వితౌట్ డౌన్ పేమెంట్లో మీకోసం తెచ్చాను 5,99,000. ఎస్, మహేంద్ర XUV 500 వెహికల్ 2014 డిసెంబర్ వెహికల్, డీజిల్ వర్షన్ వెహికల్, సూపర్ కండిషన్లో ఉంది. ఒక్కసారి వెహికల్ని మీకు 360 degrees వ్యూ చూపిస్తాను. చూసిన తర్వాత వెహికల్ని మొత్తం ఫుల్ డీటెయిల్స్ మొత్తం చెప్పేస్తాను. ఒక్కసారి చూసేద్దాం రండి. మనం చూస్తున్నాము మహేంద్ర XUV 500 వెహికల్ 2014 మోడల్, పల్ వైట్ కలర్లో ఉంది. వెహికల్ వచ్చేసి ఓన్లీ 96తో ఉంది. దీన్ని డీజిల్ వర్షన్ వెహికల్ అండ్ మాన్యువల్ వెహికల్ 6 gear ఉంటుంది. వెహికల్ చూసినాం కదా మనం, ఎక్కడ చిన్న స్క్రాచ్ అండ్ డెంట్ అలా ఏమీ లేకుండా సూపర్ మెయింటైన్ చేశారు. వెరీ గుడ్ కండిషన్లో ఉంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు డీజిల్ వర్షన్ వెహికల్ ఉంటుంది. వెహికల్ చూస్తున్నాం కదా మనం, ఈ వెహికల్ ఎంత లగ్జరీగా అనిపిస్తుంది. మనకు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మనకు బంపర్ కూడా ఫిట్ చేయించారు. అండ్ వెహికల్ నెంబర్ తీసుకుంటే ఫుల్లీ ఫ్యాన్సీ నెంబర్ ఉంది. ఈ వెహికల్ మనం ఫస్ట్ వచ్చేసి బ్యానర్ చూద్దాం. బ్యానర్ చూడండి, మనకు పల్ వైట్ కలర్లో ఎక్కడ చిన్న ఇంత డ్యామేజ్ లేకుండా అండ్ వెల్ మెయింటైన్ చేశారు. వెరీ గుడ్ కండిషన్లో ఉంది. అలాగే ఈ వెహికల్ హెడ్లైట్ చూసుకొని మనకు ఎంత మనకు డిజైనింగ్ ఇచ్చారో, మధ్యలో చూసుకుంటే ఒక్క లైన్ ఇచ్చారు. మనకు వచ్చేసి ఈ లైట్ వచ్చేసి LED లైట్. నైట్ టైం వచ్చేసి మనకు చాలా వెలుతురు వస్తుంది అండ్ చాలా డిజైనింగ్ అనిపిస్తుంది. ఈ హెడ్లైట్లో చూసుకుంటే మనకు 1 2 3 లైట్స్ ఉంటాయి. అండ్ ఇందులోనే వచ్చేసి మనకు సైడ్ ఇండికేటర్స్ కూడా ఇచ్చారు. అలానే చూసుకుంటే మనకి ఈ వెహికల్కి క్రోమింగ్ కూడా ఇప్పించారు. మనకు ఫాగ్ లైట్ దగ్గర చూసుకోండి, ఒక్కోసారి ఫాగ్ లైట్ దగ్గర వచ్చేసి సిల్వర్ క్రోమింగ్ ఉంది. అండ్ మనకు సిల్వర్, బ్లాక్ అండ్ వైట్లో చాలా కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు. అలా వెహికల్ ఇంటీరియర్ చూద్దాం మనం. వావ్, చూస్తున్నాం కదా మనం, వెహికల్ ఇంటీరియర్ వచ్చేసి ఎంత లగ్జరీగా ఉంది. మనకు ఎక్కడ చిన్న ఇంత డ్యామేజ్ లేకుండా చాలా గుడ్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. ముందు చూసుకుంటే మనకి ఈ వెహికల్లో చూడండి, మనకి డోర్స్కి వచ్చేసి మంచి కలర్ కాంబినేషన్లో ఇచ్చారు, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో. అలానే రైట్ సైడ్ డోర్ చూసుకుంటే మనకు 4 పవర్ విండోస్ ఉంటాయి, విండో లాకింగ్ ఉంటుంది అండ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం వెహికల్కి వచ్చేసి పవర్ స్టీరింగ్. ఎస్, పవర్ స్టీరింగ్లో చూసుకోండి మనకి ఎన్ని ఫీచర్స్ ఇచ్చారు. మనకు స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అండ్ స్టీరింగ్లో చూసుకుంటే మనకు ఎన్ని మౌంటింగ్స్ ఉన్నాయి. మనకు క్రూజ్ కంట్రోలింగ్ ఉంది, సెట్ ఆప్షన్ ఉంది. అలానే చూసుకుంటే మనకు వాయిస్ కంట్రోలింగ్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ది, అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది. మనకు ఈ వెహికల్లో మనం ఫ్యూల్ ఎంత ఇప్పించాము, ఎంత కావాలి మనకు అంతే ఉంటుంది. నెక్స్ట్ అలా చూసుకుంటే మనకి ఈ వెహికల్కి సీట్ అడ్జస్ట్మెంట్ చూస్తున్నాం కదా మనము, ఎంత లగ్జరీనెస్ ఉంది. సీట్ అడ్జస్ట్మెంట్ మనకు అప్ డౌన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ అలానే చూసుకుంటే మనకు వెహికల్కి వచ్చేసి ఇన్బుల్ మేక్ సిస్టమ్ ఉంటుంది. చూస్తున్నాం కదా మనం, ఇది వచ్చేసి టచ్ స్క్రీన్ ఉంటుంది అండ్ క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. చాలా డిజైనింగ్లో వచ్చారు. వెహికల్కి వచ్చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వెల్ మెయింటైన్ చేశారు, సూపర్ కండిషన్లో మెయింటైన్ చేశారు. ఈ వెహికల్ చూడండి ఒక్కసారి మనం, లెదర్ సెట్టింగ్ వచ్చేసి ఎంత లగ్జరీనెస్ ఉంది మనకు. అలానే చూసుకుంటే మనకు డాష్ బోర్డ్ చూడండి, మనకు డాష్ బోర్డ్లో ఎంత డిజైనింగ్ ఇచ్చారో, మనకు మంచి హుడ్ టైప్లో వేసారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు చూడండి, మనకు వచ్చేసి హోల్డర్స్ ఇచ్చారు. మనకు 3 హోల్డర్స్ ఇచ్చారు. మనకు వచ్చేసి డాష్ బోర్డ్లో ఎక్కడైనా సరే మనం ఏమైనా డాక్యుమెంట్స్ కూడా దాచి పెట్టుకోవచ్చు. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మనకు ఒక స్టీరింగ్ మీద ఉంటుంది, ఒక డాష్ బోర్డ్ మీద ఉంటుంది. నెక్స్ట్ అలా చూసుకుంటే పిల్లర్స్ ఉంటాయి. ఎంత లగ్జరీ ఉంటుంది వెహికల్ వచ్చేసి. అండ్ మనకి ఇక్కడ చూసుకొని మనకు మ్యూజిక్ సిస్టమ్ దగ్గర మన క్లైమేట్ కంట్రోల్ AC ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వచ్చేసి చూసుకుంటే మనకు మొబైల్ ఛార్జర్ ఉంటుంది, USB ఆప్షన్ ఉంటుంది. చాలా ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ చూస్తున్నాం కదా మనం, హ్యాండ్ రెస్ట్ ఉంది. వావ్, హ్యాండ్ రెస్ట్ కూడా మనకు గ్లో బాక్స్ 2 గ్లో బాక్స్ ఉన్నాయి. అండ్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. మనకు బాడీ కలర్లో వచ్చేసి మనకు లెదర్ సెట్టింగ్ ఉంది, ఫుల్లీ కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఒక్కసారి నేను మీకు రేర్ సెట్టింగ్ చూపించేస్తా, ఎంత కంఫర్టబుల్గా ఉంది నేను చూపిస్తా. ఫ్రంట్ చూసుకుంటే మనకు డ్రైవర్, ప్యాసింజర్, సెకండ్ రో చూసుకుంటే 3 members, థర్డ్ రో చూసుకుంటే 2 members హ్యాపీగా కూర్చోవచ్చు. మనకి ఇందులో చూసుకుంటే మనకి ఇందులో కూడా వచ్చేసి మనకు కప్ హోల్డర్ ఇచ్చారు, హ్యాండ్ రెస్టింగ్ ఇచ్చారు, హెడ్ రెస్ట్ ఇచ్చారు. ఫుల్లీ కంఫర్టబుల్గా ఉంది అండ్ చిల్ వేస్తుంది వెహికల్ వచ్చేసి. వెహికల్ రూప్ కూడా చూసుకుంటే చూడండి ఎంత నీట్ అండ్ వెల్ మెయింటైన్ చేశారు. అండ్ ఈ వెహికల్కి వచ్చేసి AC వింగ్స్ వచ్చేసి మనకి పిల్లర్స్కి ఇస్తారు, అన్ని పిల్లర్స్కి ఇస్తాయి మనకు. అండ్ డీజిల్ వర్షన్ వెహికల్ మనకు 96తో మాత్రమే తిరిగింది. అండ్ మనం వచ్చేసి బ్యాక్ సైడ్ చూస్తున్నాం మన బ్యాక్ సైడ్ వచ్చేసి మహేంద్ర XUV 500 వెహికల్. అండ్ మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ వైపర్ కూడా ఇచ్చారు అండ్ వెరీ గుడ్ కండిషన్లో మెయింటైన్ చేశారు. ఎక్కడ చిన్న స్క్రాచ్ అండ్ డెంట్ లేకుండా. వెహికల్ వచ్చేసి నేను మీకు ఒకసారి బూస్ట్ పై చూపిస్తాను. వావ్, ఈ వెహికల్ వేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్లో వచ్చేసి మనకి యాంప్ కూడా పెట్టారు. అండ్ సౌండ్ వచ్చేసి మనకు చాలా ఎక్సలెంట్ అండ్ వైలెంట్ వస్తుంది. చూస్తున్నాం మనం వచ్చేసి ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్లో మనకి ఫ్రీ కాంప్లిమెంటరీ వస్తుంది. ఇది మనం బయట ఫిట్ చేయించుకోవాలనుకుంటే మనకు ఆల్మోస్ట్ తక్కువలో తక్కువ 40,000 దాకా అవుతుంది. బట్ మనకి ఈ వెహికల్కి ఫ్రీ వస్తుంది. అండ్ ఎక్కడైనా మనం ఫంక్షన్స్కి వెళ్ళినా సరే, ఏమైనా సౌండ్ పెట్టుకోవాల్సిన సరే, అండ్ బర్త్డే పార్టీస్ కూడా ఈజీగా మనం DJ కూడా అవసరం లేదు, మంచిగా మనం ఎంజాయ్ కూడా చేయొచ్చు. అంత వైలెంట్గా సౌండ్ వస్తుంది ఇందులో చూసుకుంటే. మనకు వెహికల్ బూస్ట్ పై చూసుకుంటే మనకు ఎక్స్పోర్టబుల్ ఉంటుంది.
చూసినాం కదా మనం సీరియల్ ఫోల్డ్ చేసుకుంటే చాలా మనకు చాలా ఎక్స్పెండబుల్ ఉంటుంది. అది మనకు అవసరం ఉంటే చేసుకోవచ్చు, లేదు అనుకుంటే వదిలేయచ్చు మనము. నెక్స్ట్ అలానే వచ్చేసి పైన కూడా మనం క్యారీలు పెట్టుకుంటే లగేజ్ కోసం వచ్చేసి క్యారీలు పెట్టుకోవచ్చు. ఎక్కడంటే అక్కడ మనం లగేజ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ 1 వీక్ టూర్లో వెళ్ళిపోవచ్చు. మనకు వస్తుంది బడ్జెట్ ఫైన్లో 5,99,000 తెచ్చాను. XUV 500 వెహికల్ 7 సీటర్ వెహికల్. మనం అలానే చూసుకుంటే మనకు వెహికల్ టైల్ ఆఫ్ చూసుకుంటే ఎంత ట్రయాంగిల్ డిజైన్లో ఇచ్చారో అండ్ ఫుల్ సిల్వర్ కోమింగ్తో ఇచ్చారు. ఎక్కడ చిన్న డ్యామేజ్ లేకుండా వెరీ గుడ్ కండిషన్ మెయింటైన్ చేశారు. అలానే చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ బంపర్ కూడా ఉంది వెహికల్కి. ఫ్రంట్ బంపర్ ఎలా అయితే ఉందో బ్యాక్ సైడ్ బంపర్ కూడా ఇచ్చారు. నెక్స్ట్ చూసుకుంటే ఈ వెహికల్కి డీజిల్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఇస్తారు. 50 to 60 లీటర్స్ ఉంటుంది. మనకి సిటీ మైలేజ్ వచ్చేసి మనకు 12 to 14 వస్తుంది. లాంగ్ వచ్చేసి 15 మైలేజ్ వస్తుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే ఈ వెహికల్కి మనకు డోర్ వైజర్ సేప్ ఇచ్చారు అండ్ సిల్వర్ కోమింగ్తో. ఈ వెహికల్కి వచ్చేసి ఫుల్ బాడీ వచ్చేసి ఫుల్ సిల్వర్ కోమింగ్తో ఉంది. దీనివల్ల ఏంటంటే మనకు లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది వెహికల్ వచ్చేసి. ఎందుకంటే చూడండి మీరు ఒక్కోసారి దూరం నుంచి చూడండి మీకు ఎంత లగ్జరీగా అనిపిస్తుంది వెహికల్. అండ్ ఇదే కాకుండా ఈ వెహికల్కి వచ్చేసి వైట్ అండ్ బ్లాక్ టాప్ వచ్చేసి బ్లాక్ కలర్లో అయిపోయించారు. దానివల్ల మనకి స్పోర్టీ లుక్ కూడా కనిపిస్తుంది వెహికల్. అలానే చూసుకుంటే మనం ఈ వెహికల్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 200 mm ఉంటుంది. నెక్స్ట్ అలానే చూసుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ దగ్గరనే వచ్చేసి మనకు ఫుటేజ్ కూడా ఇచ్చారు. ఇది కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఈ వెహికల్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఈ వెహికల్ వచ్చేసి 1 lakh వరకు వర్త్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి. చూసినా మనం ఫ్రంట్ బంపర్, బ్యాక్ బంపర్ అండ్ మనకు ఫుట్ రెస్ట్ ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకు డోర్ వైజర్స్ ఉన్నాయి. అండ్ ఇది కాకుండా మెయిన్ వచ్చేసి 40 to 50,000 వర్త్ వచ్చేసి మనకు యాంప్లిఫైర్ ఇచ్చారు. నెక్స్ట్ అలానే ఇంకో చూసుకుంటే మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి మనకు మిర్రర్స్కి ఇస్తారు. చూస్తున్నాం కదా. అండ్ దీనికి కూడా మనకు క్రోమింగ్ చేయించారు. అలానే చూసుకుంటే మనం ఈ వెహికల్కి అలెవెల్ చూసుకోండి 17 inches అలెవెల్స్ ఉన్నాయి. అండ్ 4 brand new టైర్స్ ఉన్నాయి. మనకు వచ్చేసి అలెవెల్స్ చూడండి మనకు ఎంత డిజైనింగ్లో ఇచ్చారు. మంచి డిజైనింగ్లో మహేంద్ర షోరూమ్ సింబల్తో వచ్చేసి మనకు చాలా లగ్జరీగా ఉంటుంది వెహికల్ వచ్చేసి. రోడ్ మీద మనం ఒక్కసారి నడిపించుకుంటూ వెళ్తుంటే ఈ అలెవెల్స్తోనే వెహికల్ లుక్ అండ్ గెటప్ టోటల్ చేంజ్ అయిపోతుంది. చూస్తున్నాం కదా మనం. అండ్ నాకు కామెంట్ చేసేది కాబట్టి మీకోసం తెచ్చాను. చాలా బడ్జెట్ ఫైన్లో 5,99,000 తెచ్చాను. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మీకు ఒకసారి ఇంజన్ కూడా చూపిస్తాను. చూద్దాం మనం వెహికల్ ఇంజన్ ఎలా ఉందని చెప్పి. ఎందుకంటే నాకు చాలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అడిగారు నాకు ప్రతి ఒక్క వెహికల్ ఇంజన్ చూపించమని చెప్పాను. వాళ్ళ కోసమే వచ్చేసి స్పెషల్ చూపిస్తున్నాను. చూస్తున్నాం కదా మనం వచ్చేసి మహేంద్ర XUV 500 వెహికల్ డీజిల్ వర్షన్ వెహికల్ హెమాక్ ఇంజన్ చూస్తున్నాం. మనం వచ్చేసి 2.2 లీటర్ ఉంటుంది. 2179 cc ఉంటుంది. 4 cylinder కార్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ చూసుకుంటే మనకు 140 bhp ఉంటుంది. 330 టార్క్ ఉంటుంది. అండ్ డీజిల్ వర్షన్ వెహికల్ సేఫ్టీ సైడ్లో మనకు ABS అండ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ఫుల్లీ లగ్జరీ ఉంటుంది వెహికల్ వచ్చేసి. అండ్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్ ఉంటుంది. అండ్ 0 డౌన్ పేమెంట్ తెచ్చాను. మీ సిబిల్ బాగుంటే చాలు. ఇంకే సిబిల్ బాగాలేకుంటే వెహికల్ కాస్ట్ మీద 40% డౌన్ పేమెంట్ చేయండి. మిగతా ఫైనాన్స్ ఇప్పించేస్తాను. 7 సీటర్ వెహికల్ తెచ్చాను. అంటే ఇలాంటి వెహికల్ చాలా మీరు మిస్ అయిపోతూ ఉంటారు. నేను తెచ్చే బండ్లో వచ్చేసి మీరు మార్కెట్లో కంపేర్ చేసి మరి తీసుకోవచ్చు. ఈ వీడియో వర్తి అనుకుంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు ఏమైనా వెహికల్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. మీకోసం రేపటి వీడియోలో మళ్ళీ తెచ్చి పెడుతుంటాను. ఏమైనా డౌట్ ఉందంటే కింద నంబర్ ఇస్తున్నా. ఆ నంబర్ ఫటాఫట్ కాల్ చేసేయండి. మన ఆఫీస్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 9:30 to ఈవినింగ్ 7:30 వరకు ఉంటుంది. మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని పైన స్క్రీన్ మీద ఇచ్చేస్తున్నా. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఫటాఫట్ పట్టుకొని వచ్చేసేయండి. ఇన్కేస్ మన ఆఫీస్ అడ్రస్ మీకు తెలియకుండా జస్ట్ గూగుల్లో మీరు అక్షయ సభ్య టైప్ చేయండి. డైరెక్ట్ మన ఆఫీస్ కాడికి వచ్చేస్తాను. మీద మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే నాకు 100% కామెంట్ చేయండి. మీకోసం 100% తెచ్చి పెడతాను. చలో మళ్ళీ కలుద్దాం రేపటి మరో వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్.